So last class we discussed about pipelines. So we discussed about difference between declarative pipeline and scripted pipeline. Let's see other examples too. సో మనం ఇలా టాస్క్లు మెన్షన్ చేసుకుని ఇలా స్టెప్స్ మెన్షన్ చేసుకొని చేసాం కదా. సో మనం ఒక పైప్ లైన్లో ఒక ఏజెంట్ సెలెక్ట్ చేసుకుని ఎనీ ఏజెంట్ సెలెక్ట్ చేసుకొని అందులో స్టేజెస్ మెన్షన్ చేసుకుని స్టేజెస్లో స్టెప్స్ ఉండే వాటిని డిక్లరేటివ్ పైప్ లైన్ అంటామండి. You're having multiple stages and in that you're having steps, then those are, that is called declarative pipeline. Only stages maatrame unte, if they are not having any steps, then that is called scripted pipeline. Okay. Let's remove this. So మనకి ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. హలో వరల్డ్ స్క్రిప్టెడ్ పైప్లైన్ చూద్దాం. చూడండి, స్క్రిప్టెడ్ పైప్లైన్ లో మనకి ఓన్లీ స్టేజెస్ మాత్రమే ఉంటాయి. స్టేజ్ here also we have stage on. So stages మాత్రమే ఉంటాయి. బట్ స్క్రిప్టెడ్ పైప్లైన్ లో మనకి ఇది డిక్లరేటివ్ పైప్లైన్ ఇదండి. సో డిక్లరేటివ్ పైప్లైన్ లో స్టేజెస్ ప్లస్ స్టెప్స్, దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ పైప్లైన్స్. సో స్క్రిప్టెడ్ పైప్లైన్ లో మాత్రం స్టేజెస్ మాత్రమే ఉంటాయి. అంటే మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు అండి స్టెప్స్ వైజ్ గా. సో డిక్లరేటివ్ పైప్లైన్ ఈజీగా ఉంటుంది, కొంచెం క్లియర్ గా ఉంటుంది, యూ కెన్ ఈజీలీ వ్యూ. ఇదైతేనేమో లైక్ సింగిల్ లైన్స్ కమాండ్స్ లాగా మీరు రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ పైప్లైన్ స్క్రిప్ట్ సింటాక్స్ అనేది ఒకటి చెప్పాను. పైప్లైన్ సింటాక్స్ యూజ్ చేసుకొని మీరు జనరేట్ చేసుకోవచ్చు. యూ కెన్ జనరేట్ ద స్క్రిప్ట్. సపోజ్ నేను గిట్ రిపాజిటరీ జనరేట్ చేసుకోవాలంటే ఏం చేశాను, లాస్ట్ క్లాస్లో మీకు ఇలా ఆప్షన్స్ అని అవన్నీ ఫిల్ చేసి నేను జనరేట్ పైప్లైన్ స్క్రిప్ట్ అని క్లిక్ చేస్తే నాకు ఒక స్క్రిప్ట్ అవుతుంది. ఇక్కడ కాపీ చేసుకొని మీరు అదే పైప్లైన్లో యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ మీకు కావాల్సిన ప్లగిన్స్ అన్నిటిని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండ్ ట్రై దట్. చూడండి, జిప్ చేయడానికి ఒకటి, అండ్ వర్క్ స్పేస్ డిలీట్ చేయడానికి ఒకటి, ఈమెయిల్ సెండ్ చేయడానికి, ఎక్స్టెండెడ్ ఈమెయిల్ రెసిపియన్స్, అలా అన్నిటికీ ఉంటాయండి. మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ ప్రతిదానికి ఉంటుంది. సో మీరు ఫ్రీ స్టైల్ జాబ్ లో చూసేవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ స్క్రిప్ట్ జనరేట్ చేసుకొని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్. అండ్ యూజువల్ గా మనం ఇక్కడ కూడా స్క్రిప్ట్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, లేదా గిట్ లో కూడా ప్లేస్ చేయొచ్చు అండి. గిట్ లో ప్లేస్ చేయాలంటే మనం ఇక్కడ పైప్లైన్ స్క్రిప్ట్ కాకుండా మనం SCM సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జెన్కిన్స్ ఫైల్ అని నేమ్ ఉంది కదా, ఈ నేమింగ్ కన్వెన్షన్ తో మీరు అక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసి అక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, సో అలా మీరు పైప్లైన్స్ క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు శాంపిల్స్ ఉంటాయండి. యూ కెన్ గెట్ ద జెన్కిన్స్ శాంపిల్ ఫైల్స్, శాంపిల్ పైప్లైన్ స్క్రిప్ట్స్, GitHub. చూడండి, స్టేజ్ కోడ్ చెక్అవుట్ చేయడానికి ఒక స్టేజ్ పెట్టుకున్నారు, అంటే లైక్ క్లోనింగ్. తర్వాత కమాండ్స్ పర్ఫామ్ చేశారు, తర్వాత బిల్డ్ చేశారు, అలా స్టేజెస్ పెట్టుకున్నారండి. సో మీరు ఇంకొకటి చూసారు, లైక్ మనం ఫ్రీ స్టైల్ జాబ్ లో ఒక పర్టికులర్ నోడ్ మీద రన్ చేయడానికి మనం ఒక నోడ్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. మరి ఇక్కడ ఎలా అని చెప్పేసి మనం ట్రై చేయాలి. సో ఒకసారి నోడ్ నేమ్ చెక్ చేసి మనం నోడ్ యూజ్ చేయొచ్చా లేదనేది ఒకసారి ట్రై చేద్దాం. ఒక పర్టికులర్ సర్వర్ మీద రన్ చేయడం అంటే ఒక పర్టికులర్ ఏజెంట్ మీద మనం పైప్లైన్ రన్ చేసుకోవాలంటే ఎలా మెన్షన్ చేయాలి. How can you mention, like how can we run using the pipelines on a particular server or a particular node? Here we are not having it.
ఇక్కడ చూడండి నోడ్ మీద కరెక్ట్ ఒక పర్టికులర్ నోడ్ మీద రన్ చేయడానికి మనకి ఇక్కడ నోడ్ అని మెన్షన్ చేసి ఆ నోడ్ నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. చూడండి నోడ్ బ్రాకెట్ లో నోడ్ నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలానే మనం ఇక్కడ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా హలో వరల్డ్ అని స్టేజెస్ ఉన్నాయండి. సో విల్ సీ హౌ వి కాన్ఫిగర్ హియర్. లైక్ మనకి ఇక్కడ నోట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ పైప్లైన్ ఈ జెన్కిన్స్ ఓపెన్ చేస్తున్నాం. సో నోట్స్ లేకుండా మనం నోడ్ నేమ్ మెన్షన్ చేసి రన్ చేయాలి. సో ఇక్కడ ఏజెంట్ ఎనీ అని ఉంది కదండి, ఐ విల్ మెన్షన్ ఇట్ యాస్ EC2. ఏజెంట్ EC2 అని మెన్షన్ చేసి రన్ చేస్తాను. విల్ ట్రై. ఏజెంట్ ఎనీ మెన్షన్ చేసినప్పుడు ఎలా రన్ అవుతుంది? ఏజెంట్ EC2. ఏజెంట్ ఎనీ అంటే అప్పుడు అవైలబుల్ ఉన్న ఏజెంట్ మీద రన్ అవడానికి ఒక పర్టికులర్ నేమ్ మెన్షన్ చేస్తే రన్ అవుతుంది లేదో చూద్దాం. ఇక్కడ మనం మెన్షన్ చేసిన ప్రాసెస్ కరెక్ట్ కాదండి. సో వీ నీడ్ టు చేంజ్ ఇట్. సో మనం ఏజెంట్ నేమ్ మెన్షన్ చేస్తే ఇట్స్ నాట్ టేకింగ్. సో మనం ఏం చేయాలి, ఇక్కడ నోడ్ అని మెన్షన్ చేశారు కదా, నోడ్ అని మెన్షన్ చేసి ట్రై చేద్దాం. ట్రై యూజింగ్ దిస్. నోడ్ బ్రాకెట్స్ లో EC2 అని మెన్షన్ చేసి ట్రై చేస్తున్నాను. సో ఒక పర్టికులర్ ఏజెంట్ మీద రన్ చేయాలంటే ఇలా నోడ్ అని మెన్షన్ చేసుకోవాలి. నోడ్ బ్రాకెట్ లో మీ నోడ్ ఏదైతే అది. We have EC2. ఆ పర్టికులర్ నోడ్ అనేది అవైలబుల్ లేదండి ప్రెసెంట్. అది స్టాప్ అయ్యింది. చూడండి EC2 ఇన్స్టెన్స్ ఇస్ ఆఫ్లైన్. EC2 ఇన్స్టెన్స్ అనేది ఆఫ్లైన్ ఉంది కాబట్టి ఇట్స్ వెయిటింగ్ ఫర్ దిస్. సో ఐ విల్ స్టాప్ దిస్. స్టాప్ ఎలా చేయాలంటే మీకు ఇక్కడ చూడండి,
ప్రోగ్రెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయొచ్చు. ప్రోగ్రెస్ అని ఉంది కదా, ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసి క్లిక్, ఇట్ విల్ స్టాప్. ఇప్పుడు మనకి ఇక్కడ మాస్టర్ ఒకటే ఉంది, మనం AWS లో ఇన్స్టాల్ చేసింది. సో మాస్టర్ అని మెన్షన్ చేసి కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. విల్ ట్రై మాస్టర్ అంటే ఏజెంట్ ఎనీ అని కాకుండా మాస్టర్ అని మెన్షన్ చేసి చూద్దాం. ఇక్కడ మన నోడ్ ఏంటి, మాస్టర్ అని మెన్షన్ చేసుకున్నాం. ఓన్లీ వన్ నోడ్, మాస్టర్ అని సెలెక్ట్ చేసుకున్నాం. It is failed. Reason. ఓకే, పైప్లైన్ లో మిస్టేక్స్ ఉన్నాయి, ప్రైసెస్ ఎక్కడ మిస్ అవడం, మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఫెయిల్ అయ్యింది. బట్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ Jenkins. సో ఇలా ట్రబుల్ షూట్ చేసుకోవాల్సింది, మీరు ఇష్యూ ఎందుకు వస్తుంది. సో మిస్సింగ్ రిక్వైర్డ్ సెక్షన్ ఏజెంట్ అనేది మిస్ అవుతుంది. సో మనం మెన్షన్ చేసే పైప్లైన్ అనేది కరెక్ట్గా లేదు, యూ నీడ్ టు మెన్షన్ డిఫరెంట్ అని చెప్పేసి అడుగుతుంది. సో మనం ఇక్కడ ఎలా మెన్షన్ చేసాం, వీ హ్యావ్ రిమూవ్ దట్. పైప్లైన్ అనేది మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా నోడ్ అని మెన్షన్ చేసి ట్రై చేసాం. We'll try this scenario. కాకపోతే మనకి ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ అనేది keep it as master. సో డైరెక్ట్ గా నోడ్ మెన్షన్ చేసి ఇక్కడ స్టేజెస్ 2 స్టేజెస్ ఉన్నాయి. ట్రై దిస్. సో మనం EC2 అనే లేబుల్ మెన్షన్ చేసాం. ఇట్స్ సేయింగ్ దట్ దెర్ ఇస్ నో సచ్ లేబుల్. సో మన EC2 అనే లేబుల్ లేదు అని చెప్పేసి చెప్తుంది. సో అగైన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ అప్డేట్. సో మనం EC2 అని మెన్షన్ చేసాం. we'll make it as master and we'll try. We'll cancel this. ఒక పర్టికులర్ సర్వర్ మీద రన్ చేయడం ఎలా అనే దానికోసం మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తున్నాం.
రన్నింగ్ ఆన్ జెన్కిన్స్. సో ఒక పర్టికులర్ నోడ్ మీద రన్ చేయొచ్చండి. యూజువల్గా నోడ్స్ కాన్ఫిగర్ చేసి ట్రై చేయండి. సో మాస్టర్ ఒకటే ఉంటే అలా ట్రై చేయకండి. ట్రై టు కాన్ఫిగర్ వన్ నోడ్ అండ్ ఆ నోడ్ నేమ్ మెన్షన్ చేసి ట్రై చేయండి. ఇలా మాస్టర్ కాకుండా మాస్టర్కి ఫెయిల్ అవుతుంది, అలా నోడ్ కాదు డైరెక్ట్గా అది జెన్కిన్స్ సర్వ్ అని చెప్పేసి ఫెయిల్ అవుతుంది, అందుకనే రన్ అవ్వట్లేదు మనకి. మనం ఇప్పుడు నేను ఇక్కడ ఏజెంట్ అని ఎనీ అని మెన్షన్ చేసి ఇదే స్క్రిప్ట్ రన్ చేస్తే వర్క్ అవుతుంది మళ్ళీ, బికాస్ ఇట్స్ నాట్ ఐడెంటిఫైయింగ్ మాస్టర్ యాజ్ ఎ నోడ్. సో నోడ్ సెపరేట్ గా కాన్ఫిగర్ చేసుకొని యూస్ చేసుకుంటే వర్క్ అవుతుంది. See now. Yeah, this is expected, but మనకి ఈ స్టెప్స్ అనేవి పాస్ అవ్వలేదు. సో రన్నింగ్ ఇట్ ఆన్ జెన్కిన్స్ సర్వర్. సో అలా నోడ్ మెన్షన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఏజెంట్ ఎనీ అని మెన్షన్ చేస్తే అవైలబుల్ ఏజెంట్ మీద రన్ అవుతాం. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఓకే, సో మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వీ కెన్ రీనేమ్ దిస్ పైప్ లైన్, ఐ కెన్ రీనేమ్ దిస్. సో ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చానో ఆ పైప్ లైన్ రీనేమ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఐ కెన్ మూవ్ దిస్ పైప్ లైన్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్. సో రీనేమ్ చూద్దాం ఫస్ట్. Pipeline 2, I can rename it. So rename చేశారండి. I can move this pipeline from one folder to other folder, but I think we don't have multiple folders. So Jenkins March నుంచి Jenkins మూవ్ చేస్తానండి outside this folder. So చూడండి, మార్చ్ లో ఉన్న మార్చ్ ఫోల్డర్ లో ఉన్నది మనం బయటికి మూవ్ చేస్తాం. And I can edit this pipeline, I can delete this pipeline. చేంజెస్ కోడ్ లెవెల్లో చేంజెస్ ఉంటేనే పబ్లిష్ ఇక్కడ కనిపిస్తుంది. కోడ్ లెవెల్ చేంజెస్ ఏమైనా ఉంటాయి. No changes in any of the builds or multiple SCMs in use. Next, we can go back to the pipeline. So here we have few more options. So views create చేసుకోవచ్చు అండి. వ్యూస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒకటే వ్యూ ఉంది, ఆల్ అనేది ఒక వ్యూ. సో ఐ వాంట్ టు సెగ్రిగేట్ దీస్ వ్యూస్ ఇంటూ ప్రాజెక్ట్ వైజ్. నేను ప్రాజెక్ట్ వైజ్ గా సెగ్రిగేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ క్రియేట్ న్యూ వ్యూ. అంటే సపోజ్ మీకు హండ్రెడ్స్ ఆఫ్ పైప్ లైన్స్ ఉన్నాయి, మల్టిపుల్ పైప్ లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఏ పైప్ లైన్ దేనికి అనేది ఐడెంటిఫై చేయడం కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది, లైక్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అప్పుడు మీరు వ్యూస్ క్రియేట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. క్రియేట్ ఎ వ్యూ అండ్ యూ కెన్ యాడ్ దోస్ పైప్ లైన్ టు దట్ వ్యూస్. Let me create a new view.
I don't know why it is changing the IP. నేను న్యూ వ్యూ మీద క్లిక్ చేస్తే అది IP చేంజ్ అవుతుంది. Now it is 184. Now it is becoming 206. Okay, views create చేసుకోవచ్చు. Let me click on this. At least will create. Yeah. Project A అని ఒక వ్యూ క్రియేట్ చేస్తాను. My view. I'll click on it. Okay. సో చూడండి ఇక్కడ మనకి ఆల్ అన్ని కనిపిస్తాయి, ఆల్ పైప్ లైన్స్ కనిపిస్తాయి. మనకి వ్యూస్ లో ఏంటంటే మనకి ఏ పైప్ లైన్ కావాలో ఆ పైప్ లైన్ ఉంచుకోవచ్చు మనం. నోట్ యూ కెన్ రిమూవ్ ఇట్. లెట్ మీ క్రియేట్ అనదర్ వన్. ఇక్కడ మనకి అన్ని పేస్ట్ చేసుకొని క్రియేట్ అయింది. సో ప్రాజెక్ట్ వ్యూలో ఏం లేవు మనకి, బట్ నేను ఇంకొక వ్యూ క్రియేట్ చేశాను. ఇందులో నేను కొన్ని జాబ్స్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ సంబంధించినవి. నేను అది క్లిక్ చేస్తే నాకు ఏ పైప్ లైన్ కావాలి. సో నాకు పైప్ లైన్ 2 అనేది సరిపోతుంది. అంటే నేను సెలెక్ట్ చేసుకోవాలండి, మనకి అవైలబుల్ ఉన్న పైప్ లైన్స్ ఇక్కడ ఉంటాయి. సో అందులో ఉన్న పైప్ లైన్ సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. సో నాకు 2 పైప్ లైన్స్ ఉన్నాయి, ఒకటి మార్చ్ ఫోల్డర్, ఇంకొకటి పైప్ లైన్. ఐ వాంట్ టు యాడ్ పైప్ లైన్ 2 ఉంది. సో ఆ వ్యూలో పైప్ లైన్ 2 అనేది కనిపిస్తుంది చూడండి. సో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పైప్ లైన్ 2 అలా వ్యూస్ క్రియేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఏంటంటే ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పైప్ లైన్ ఏ ప్రాజెక్ట్ అనేది నేను ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టం, బట్ ఐ కెన్ కీప్ ద నేమింగ్ కన్వెన్షన్. నేమింగ్ అనేది అలా మెన్షన్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఇట్ విల్ బి క్వైట్ డిఫికల్ట్. సో ఇలా వ్యూస్ సెలెక్ట్ చేసుకొని రైట్ ఐ మీన్ లైక్ యూ కెన్ వ్యూ దట్ ద పర్టికులర్ పైప్ లైన్స్. నెక్స్ట్ యూ కెన్ డిలీట్ ద వ్యూ if you want. So build history, pipelines and discuss చేసాం. So there is one more option, manage Jenkins. So we'll discuss about that. Manage Jenkins ఎందుకు అంటే లైక్ మీకు Azure DevOps గుర్తుంది కదండి. సో Azure DevOps లో మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ ఉంటాయి. మనకి ఏదైనా సెట్టింగ్ చేంజ్ చేయాలన్నా, ఏమన్నా ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కానీ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ కానీ యూస్ చేసుకొని చేసేవాళ్ళు. ఇక్కడ మేనేజ్ Jenkins. సో ఫస్ట్ విల్ గో టు కాన్ఫిగర్ సిస్టమ్, కాన్ఫిగర్ గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ పాత్స్. అంటే మనం ఏదైనా కాన్ఫిగర్ చేసుకొని ఇన్స్టాలేషన్స్ కానీ లేకపోతే ఏమైనా పాత్ కానీ ఐడెంటిఫై చేసి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ అక్కడ వేర్ లిబ్ జెన్కిన్స్ ఎక్కడంటే ఇది ఎక్కడైతే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసామో ఆ లొకేషన్. అండ్ ఈ జెన్కిన్స్ కి మాస్టర్ సర్వర్ ఉంటుంది కదా, దాని ఎగ్జిక్యూటర్ 2, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ఇస్ 2, లేబుల్స్ ఏమీ లేవు దీనికి. అండ్ నెక్స్ట్ యూస్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని సెలెక్ట్ చేస్తుంది మనకి. అంటే యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సో ఏజెంట్ అనేది సెలెక్ట్ చేస్తాం కదా, ఏజెంట్ ఎనీ అని మెన్షన్ చేసినప్పుడు ఈ ఏజెంట్ లోనే రన్ అవుతుంది. అంటే అవైలబుల్ ఉన్న ఏజెంట్ లో రన్ అవుతుంది. ఒకవేళ పర్టికులర్ ఏజెంట్ లో ఏమి రన్ అవ్వకపోతే ఆ ఏజెంట్ ని యూజ్ చేసుకుంటుంది. వైట్ పీరియడ్ 5 minutes. సో రీట్రై కౌంట్ 0, వ్యూ డిఫాల్ట్. నెక్స్ట్ జెన్కిన్స్ లొకేషన్, ఇది మన జెన్కిన్స్ యూఆర్ఎల్, ఓల్డ్ యూఆర్ఎల్ అండి. వీ నీడ్ టు అప్డేట్ ఇట్. అంటే ఎందుకు మనకు అప్డేట్ అంటే లైక్ మన యూఆర్ఎల్ అనేది ఐపీ అనేది ప్రతిసారి చేంజ్ అవుతుంది. అది ఐపీ చేంజ్ అవ్వకుండా కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి.
స్టాటిక్ ఐపీ అని మెన్షన్ చేస్తే చేంజ్ అవ్వదు. ఈమెయిల్ అడ్రస్ అని కాన్ఫిగర్ చేసుకుంటే డూ దట్ యూస్ దట్. యూ డోంట్ నీడ్ టు డూ దట్. గ్లోబల్ ప్రాపర్టీస్. సో డిసేబుల్ డిఫర్డ్ వైపౌట్ ఆన్ దిస్ నోడ్ అంటే క్లీన్ అప్ అండి. అండ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ పాస్ చేయాలనుకుంటే యూ కెన్ పాస్ ఇట్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్. లైక్ ఏం ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయంటే లైక్ మీరు జావా ఇన్స్టాల్ చేశారు, జావా ఏ లొకేషన్లో ఉంది ఇన్స్టాల్ అయ్యి, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశారు, అలాంటి ఇన్స్టాలేషన్ పాత్స్ మీరు అని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇఫ్ నాట్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. టూల్ లొకేషన్స్ కూడా అదేనండి సిమిలర్లీ. ఇఫ్ యూ వాంట్ గిట్ ఏమైనా ఉందా ఇన్స్టాల్ చేసి మీకు ఆ ఇన్స్టాలేషన్ లొకేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో రిస్ట్రిక్ట్స్ జాబ్స్ ఎట్ నోట్. ఏవైనా జాబ్స్ రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా పర్టికులర్ జాబ్ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా పర్టికులర్ యూజర్ స్టార్ట్ చేస్తే రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నారా. సపోజ్ ఇఫ్ ఆ యూజర్ స్టార్ట్ చేస్తే రిస్ట్రిక్ట్ చేయాలి, ఇంకెవరు స్టార్ట్ చేసినా రిస్ట్రిక్ట్ చేయకూడదు అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. ఇఫ్ నాట్ బై డిఫాల్ట్ దేర్ విల్ బి నో రిస్ట్రిక్షన్. సో ఎవరు రన్ చేసినా పర్టికులర్ నోడ్ మీద రన్ అవుతుంది. నెక్స్ట్ సో పైప్లైన్ డ్యూరబిలిటీ ఎంతసేపు బై డిఫాల్ట్ మాక్సిమం ఉంది. సో ఎంతసేపు డిఫాల్ట్ స్పీడ్ కానీ డ్యూరబిలిటీ కానీ వాటి కోసం యూస్ చేస్తామండి. బై డిఫాల్ట్ ఇట్ విల్ బి మాక్సిమం. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయడానికి మచ్ ఫాస్టర్ రిక్వైర్ క్లీన్ షట్ డౌన్ టు సేవ్ రన్నింగ్ పైప్ లైన్స్. సో అప్పుడప్పుడు షట్ డౌన్ చేసుకుంటే అది యూస్ చేసుకుంటుందండి. బట్ యూ డోంట్ నీడ్ టు సెలెక్ట్ దిస్. కెన్ సెలెక్ట్ దిస్ బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ గా పైప్ లైన్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మన జెన్కిన్స్ సర్వర్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని రన్ చేసుకోవాలి. హౌ ఫాస్ట్ ఇట్ కెన్ రన్. సో లెస్ డ్యూరబిలిటీ, మాక్సిమం డ్యూరబిలిటీ బట్ స్లోయెస్ట్. సో అది స్లోనెస్ పైప్ లైన్ స్పీడ్ అనేది అంటే మనం కంపైల్ చేస్తున్నాం కదా కోడ్, స్పీడ్ ఎలా ఎంత వరకు రన్ అవ్వాలి. అండ్ జెన్కిన్స్ స్టాటిస్టిక్స్, హెల్త్ మెట్రిక్స్. సో బిట్ బకెట్ అంటే కోడ్ అండి, ఇది సోర్స్ కోడ్ రెపాజిటరీ టూల్. సో బిట్ బకెట్ యూస్ చేస్తే మీరు ఆ బిట్ బకెట్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లైక్ వాళ్ళ రెపాజిటరీ డీటెయిల్స్, సర్వర్ యూఆర్ఎల్స్, ఆ డీటెయిల్స్ అనేది మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. జస్ట్ సెకండ్.
మోహన్ మీ సైడ్ మ్యూట్ చేసి. Can you hear me? Yeah. Okay. ఈమెయిల్ నోటిఫికేషన్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లైక్ ఆర్గనైజేషన్ లెవెల్ ఈమెయిల్స్ ఎస్ఎంటిపి సర్వర్స్ అని ఉంటాయండి. ఎస్ఎంటిపి సర్వర్స్ ని కాన్ఫిగర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఏదైతే ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసాం ఇప్పుడు ఈమెయిల్ నోటిఫికేషన్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఏమైనా సర్వర్స్ ఉంటాయి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మనం గిట్ యూజ్ చేస్తే గిట్ డీటెయిల్స్ లైక్ ఐడెంటిఫికేషన్ కోసం మనం పైప్ లైన్ ద్వారా యూజ్ చేస్తున్నాం కదా, అవి యూజ్ చేసి ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ సిస్టమ్ అలానే మనకి ఇన్స్టాలేషన్ పార్ట్స్ కూడా ఉంటాయి. ఇన్స్టాలేషన్ పార్ట్స్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే లైక్ మీరు జావా ఇన్స్టాల్ చేశారు లేదా ఏదైనా ఇన్స్టాల్ చేశారు, సో ఇన్స్టాల్ చేసిన కాన్ఫిగరేషన్ జావా కానీ లేకపోతే జెన్కిన్స్ గిట్ ఆ ఇన్స్టాలేషన్స్ పాత్ ని కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. చూడండి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లైక్ మనకి మ్యావెన్ కాన్ఫిగరేషన్ మీరు మ్యావెన్ యూజ్ చేస్తే మ్యావెన్ లేదా జేడీకే ఇన్స్టాల్ చేశారు కదా, జేడీకే ఇన్స్టాలేషన్ పాత్ మీరు ఇవ్వచ్చు. ఇఫ్ నాట్ బై డిఫాల్ట్ మనకి అది తీసేసుకుంటుందండి. అంటే కొన్ని సినారియోస్ లో మనకి యూజ్ అవుతుంది ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ. ఇఫ్ నాట్ యూ కెన్ మనం ఇన్స్టాల్ చేసిన లొకేషన్ ఇవ్వాలి. మీరు జావా ఇన్స్టాల్ చేశారు కదా, వేరే జావా అని సెర్చ్ చేస్తే మనకి జావా ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. ఆ ఇన్స్టాలేషన్ పార్ట్ సపోజ్ నాకు పర్టికులర్ ఇన్స్టాలేషన్ అనేది ఇక్కడ చేశాను జేడీకే, సో ఇలా ఇన్స్టాల్ చేశాను. సో ఐ కెన్ ఇన్స్టాల్ జేడీకే. ఈ పర్టికులర్ లొకేషన్ లో జేడీకే ఇన్స్టాల్ చేసింది. నాట్ గిట్, మీరు గిట్ కాన్ఫిగర్ చేసి ఉంటే గిట్ యూ కెన్ ఇగ్నోర్. లైక్ ఆల్రెడీ మనకి గిట్ పాత్ అనేది అంటే బై డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇఫ్ యూ వాంట్ ఇన్స్టాల్ యూ కెన్ సెలెక్ట్ దిస్ ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ. ఏదైనా కమాండ్ ఉందా, జిప్ ఫైల్ ఉందా, ఆ జిప్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గ్రేడల్ అనేది బిల్డ్ కోడ్ లో బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఆ గ్రేడల్ ఇన్స్టాలేషన్ ఏమైనా ఉందా? Just a second, guys. Okay. So Gradle installation, Mercurial installation, Ant installation, installation paths, Maven installation paths ని మనం మెన్షన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సపోజ్ నాకు యాంట్ ఒక లొకేషన్ లో ఇన్స్టాల్ చేస్తుందండి, సో లేదు ఇన్స్టాల్ చేసలేకపోతే నాకు ఇలా ఇన్స్టాల్ ఆటోమేటికల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాంట్, సో యాంట్ ఇన్స్టాలేషన్ లైక్ మనం చేసేది కాదు ఇది, లైక్ మనకైనా సర్వర్ లో ఇన్స్టాల్ చేసి ఉంటే మెర్క్యూరియల్. సో గ్రేడల్ ఇన్స్టాల్ చేశాను, ఒక లొకేషన్ ఇన్స్టాల్ చేశాను. ఐ నో ద లొకేషన్, ఐ కెన్ మెన్షన్ దిస్ లొకేషన్ గ్రేడల్ లేదా గ్రేడల్ అండర్ స్కోర్ హోమ్.
సో ఇన్స్టాలేషన్ పాస్ ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ. ఏ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్ వన్. పర్టికులర్ ఇన్స్టాలేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇందులో ఉన్న ఆప్షన్స్ చూడండి, జేడీకే కానీ, గిట్ కానీ, క్రేడల్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్స్ ఇన్స్టాల్డ్ యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ఇట్ హియర్. అంటే జెన్కిన్స్ ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటుందండి. సో జెన్కిన్స్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎలానో చెప్పాను మీకు ఆల్రెడీ. అండ్ ఆల్సో నోట్స్, వి కాన్ఫిగర్ ద నోట్స్, మనం నోట్స్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకున్నాం. నెక్స్ట్ కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ. మన యూజర్స్ ఎలా యాక్సెస్ చేస్తారు, ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు, అన్నోన్ యూజర్స్ యాక్సెస్ చేయొచ్చా లేదా. సో అలా చూడండి, అథెంటికేషన్. సో జెన్కిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ ఉన్నది. సో ఎవరైనా లాగిన్ అవ్వడానికి లాగిన్ అవ్వచ్చా, లేకపోతే ఇఫ్ దే ఆర్ న్యూ టు దిస్ దే కెన్ అలౌ యూజర్స్ టు సైన్ అప్. సో ఎవరైనా లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు సైన్ అప్ అవ్వాలి. ఎల్డాప్ అనేది ఆర్గనైజేషన్ లెవెల్లో ఉంటుందండి. సో ఎల్డాప్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఒక పాస్వర్డ్ ఉంది కదండి, అదే పాస్వర్డ్ యూజ్ చేసుకుని కూడా మీరు జెన్కిన్స్ కి లాగిన్ అవ్వచ్చు. అదే ఎల్డాప్ కాన్ఫిగరేషన్ అంటారు. సో అలా అది ఈ ల్యాప్టాప్ క్రెడెన్షియల్స్ తో మీరు జెన్కిన్సే కావచ్చు, ఏదైనా సర్వర్ లాగిన్ అవ్వాలంటే మీ ల్యాప్టాప్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవ్వచ్చు. అలా ఆర్గనైజేషన్ లో ఎల్డాప్ కాన్ఫిగరేషన్ అనేది ఉంది. సో నథింగ్ అంటే యూ కెన్ యూజ్ దిస్, బట్ యూ కెన్ బై డిఫాల్ట్ మనకి జెన్కిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ అనేది ఉంది. సో లాగిన్ అవ్వడానికి ఆథరైజేషన్. సో ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్, ఎవరైనా ఏదైనా చేయొచ్చా, ఓన్లీ లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్, లాగిన్ అయిన వాళ్ళే చేయొచ్చా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేయొచ్చా అని. ఇంకొకటి లెగసీ మోడ్, బిహేవ్ సేమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ జెన్కిన్స్ ఇఫ్ యూ హ్యావ్ ద అడ్మిన్ రోల్. సో మీకు అడ్మిన్ రోల్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్, ఇఫ్ నాట్ యూ విల్ హ్యావ్ ఓన్లీ ద రీడ్ యాక్సెస్. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఎన్ అడ్మిన్ యూ విల్ హ్యావ్ యూ కెన్ డూ ఎనీథింగ్, బట్ ఇఫ్ యు ఆర్ if not you will have only the read access మాత్రమే ఉంటుంది. So behaves exactly same as Jenkins. If you have the admin role you will be granted full control over the system, otherwise you will be having only the read access. legacy mode select చేసుకుంటే. అలా కాకుండా లాగ్డ్ ఇన్ యూజర్స్ మాత్రమే అంటే ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళు మాత్రమే చూడగలరు, లేదా అనానమస్ రీడ్ యాక్సెస్ కూడా చూడొచ్చు అంటే యూ కెన్ ఎనేబుల్ దిస్. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు లాగిన్ అవ్వకపోయినా మీకు పైప్ లైన్స్ అనేవి కనిపిస్తాయి లాగిన్ అవ్వకుండా కూడా, బట్ యూ కాంట్ డూ ఎనీథింగ్, మీరు జస్ట్ వ్యూ మాత్రమే చేయగలరు. ఓకే, మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, లైక్ సపోజ్ ఒక పర్టికులర్ యూజర్ కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, రీడ్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారా, రైట్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారా, అదే డీటెయిల్స్. లైక్ సపోజ్ ఇప్పుడు రీడ్ యాక్సెస్, అనానమస్ యూజర్స్ రీడ్ మాత్రమే చేయగలరు, read, view, read, like they can't do anything. Agent configuration అనేది ఏం చేయలేరు, జాబ్స్ మాత్రం రీడ్ చేయగలరు, ఏజెంట్స్ నేమ్ చేయగలరు, క్రెడెన్షియల్స్ కూడా వ్యూ మాత్రమే చేయగలరు, ఓవరాల్ గా రీడ్ మాత్రమే చేయగలరు అనానమస్ యూజర్స్. అండ్ వ్యూ మాత్రమే చేయగలరు. అలా యాక్సెస్ ఇవ్వచ్చు అండి, యూజర్ ని కూడా యాడ్ చేయొచ్చు మీరు. డెవ్ అడ్మిన్ అని చెప్పేసి సో డెవ్ అడ్మిన్ అని ఒక యూజర్ యాడ్ చేస్తానండి. సో ఇతను అడ్మినిస్ట్రేటర్, ఈ కెన్ డూ ఎవ్రీథింగ్. సో అతను ఏదైనా చేయగలడు. చూడండి నేను సెలెక్ట్ చేశాక, సో ఐ డోంట్ నీడ్ టు సెలెక్ట్ ఎనీథింగ్ హియర్, ఈస్ అన్ అడ్మినిస్ట్రేటర్, సో హీ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయొచ్చు అండి అతను. సో హీ కెన్ డూ ఎనీథింగ్. నో, హీ జస్ట్ నీడ్ టు హ్యావ్ ఓన్లీ ద రీడ్ యాక్సెస్, వ్యూ యాక్సెస్, రీడ్ యాక్సెస్, ఆ పర్టికులర్ పర్మిషన్స్, వ్యూ యాక్సెస్ మాత్రం ఇవ్వాలనుకుంటే యూజర్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకు ఒకటే అకౌంట్ ఉంది కదండి లాగిన్ అవ్వటానికి, సో మిగతా వాళ్ళు లాగిన్ అవ్వటానికి యూజర్స్ క్రియేట్ చేసుకొని ఆ యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వడం. ఓకే, సో అలా మనం గ్లోబల్ సెక్యూరిటీలో యూజర్గా మనం జెన్కిన్స్ ని మేనేజ్ చేయడం ఎలా, సెక్యూరిటీ ఇష్యూస్ వాటి కోసం యూజ్ చేస్తాం.
not you can delete this. So matrix based అండి, ప్రాజెక్ట్ బేస్డ్ కూడా ఉంది. ప్రాజెక్ట్ బేస్డ్, ప్రాజెక్ట్ లెవెల్లో మనం ఒక యూజర్కి యాక్సెస్ ఇవ్వడం, ప్రాజెక్ట్ బేస్డ్లో, మ్యాట్రిక్స్ బేస్లో మన యూజువల్గా మనకి లాగ్డ్ ఇన్ యూజర్స్ బేస్లో ఉంటుంది. ఎవరెవరికి ఏ పర్మిషన్స్ ఇవ్వాలో చూడొచ్చు. ఓకే, యూ కెన్ సీ దట్. నెక్స్ట్ విల్ కమ్ బ్యాక్ టు ద యూజర్స్. ఒక యూజర్ని కాన్ఫిగర్ చేసుకొని మనం ఎలా లాగిన్ అవ్వాలో చూద్దామండి. సో క్రెడెన్షియల్స్ మేనేజ్ చేసుకోవచ్చు అండి. అంటే మీరు యూజర్స్ క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు నేను గిట్ లాగిన్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకున్నాను. సో నా మెయిల్ ఐడి, సో ఆ గిట్ కాన్ఫిగరేషన్ చూడండి, గిట్ లాగిన్ అవ్వడానికి క్రెడెన్షియల్స్. ఐ వాంట్ టు అప్డేట్ దిస్ క్రెడెన్షియల్స్. ఈ మేనేజ్ జెన్కిన్స్ లో క్రెడెన్షియల్స్ అనే సెక్షన్కి వచ్చి అప్డేట్ చేసుకోవచ్చు. కెన్ అప్డేట్ దిస్ క్రెడెన్షియల్స్. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి గ్లోబల్ మీద, సో నాకు ఏమేమి క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సో నేను న్యూ క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఐ వాంట్ యాడ్ న్యూ యూజర్ అండ్ పాస్వర్డ్ చూడండి. సో అడ్మిన్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి నేను ఒక యూజర్ క్రెడెన్షియల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఒక పర్టికులర్ యూజర్ కి క్రెడెన్షియల్స్ అప్డేట్ చేయొచ్చు అండ్ ఐ కెన్ యాడ్ ఎ న్యూ యూజర్ టు. సో ఒక యూజర్ ని యాడ్ చేయొచ్చు, ఒక యూజర్ కి క్రెడెన్షియల్స్ ని కూడా అప్డేట్ చేయొచ్చు. సపోజ్ మీ యూజర్ ఉన్నాడండి, ఆ యూజర్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేయండి. సో ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ దట్ పర్టికులర్ యూజర్ నేమ్, యూజర్ పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ అనే సెక్షన్ లోకి వచ్చి పాస్వర్డ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టు మేనేజ్ జెన్కిన్స్. సో అలా క్రెడెన్షియల్స్, మేనేజ్ క్రెడెన్షియల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ కాన్ఫిగర్ ద క్రెడెన్షియల్స్ ప్రొవైడర్స్. సో మీకు ఏమైనా క్రెడెన్షియల్స్ ప్రొవైడర్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటే ఎవరెవరిని ఇంక్లూడ్ చేయొచ్చు, రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఫోల్డర్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్, జెన్కిన్స్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్. మన ఫోల్డర్ వైజ్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్స్ ఉన్నాయండి, జెన్కిన్స్ వైజ్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్స్ ఉన్నాయి. మనం ఒక యూజర్ని యాడ్ అంటే లైక్ మనం గిట్ కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు అక్కడ ఫోల్డర్ వైజ్ ఒకటి ఉంది అండ్ యూజర్ వైజ్, జెన్కిన్స్ వైజ్ కూడా ఉంది. సో కాన్ఫిగర్ యూజర్ జెన్కిన్స్ క్రెడెన్షియల్ ప్రొవైడర్, మనకి ఫోల్డర్ కూడా ఉంటుంది. ఎక్స్క్లూడ్, యూ కెన్ ఎక్స్క్లూడ్ వన్. సో ఫోల్డర్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్. సో మనం టైప్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఏమి ఎక్స్క్లూడ్ చేయాలి, ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, అది అంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి క్రెడెన్షియల్స్ ప్రొవైడర్స్. అంటే ఫోల్డర్ లెవెల్లో క్రెడెన్షియల్స్ ఒకటి ఉన్నాయి, అంటే క్రెడెన్షియల్స్ ఏదైనా ఒకటేనండి, బట్ మనకి లెట్ మీ షో యూ. సపోజ్ ఇప్పుడు మార్చ్ అనే ఫోల్డర్ ఉందండి, మార్చ్ అనే ఫోల్డర్లో నాకు ఫ్రీ స్టైల్ అని ఉంది. సో నాకు నేను కాన్ఫిగర్ చేసి చూపిస్తాను. సో లైక్ ఎడిట్ చేసి పైప్ లైన్ మనకి ఎలా ఉందో చూద్దాం. మాస్టర్ అంటే ఫోల్డర్ వైజ్ ప్రొవైడర్, లైక్ జెన్కిన్స్ లెవెల్లో క్రెడెన్షియల్స్ అంటే ఆ ఫోల్డర్కి సంబంధించిన మాత్రమే ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకోవాలి, మిగతావి వేరేవి యూజ్ చేసుకోవాలని చెప్పేసి లైక్ జెన్కిన్స్ లెవెల్స్. చూడండి, మార్చ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను కాబట్టి మార్చ్ ఫోల్డర్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్. I click on that folder credentials provider. So global credentials are unrestricted. అదొక్కటి. అలా కాకుండా జెన్కిన్స్ లెవెల్లో కూడా ఉంటుంది. సో జెన్కిన్స్ లో ఏ పైప్ లైన్ యూజ్ చేసుకోవచ్చు, దే కెన్ యూజ్ ఇట్, జెన్కిన్స్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్. సో అలా 2 టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కొన్ని ఇంక్లూడ్ చేయొచ్చు, కొన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. సో దాని గురించి మనకి అక్కడ క్రెడెన్షియల్స్, కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్ అని ఇచ్చాడు. సో ఆల్ అవైలబుల్, అన్ని క్రెడెన్షియల్స్ ని అవైలబుల్ చేస్తాం, మనం ఏమి రిస్ట్రిక్ట్ చేయట్లేదు, కొన్ని అలౌ చేయట్లేదు, కొన్ని ఎక్స్క్లూడ్ చేయట్లేదు. వీఆర్ అవైలబుల్, ఐ మీన్ వీఆర్ అలౌయింగ్ ఆల్ ద క్రెడెన్షియల్ ప్రొవైడర్స్. నెక్స్ట్ మేనేజ్ జెన్కిన్స్. అండ్ మనం ఒక యూజర్స్ ని క్రియేట్ చేయాలి, ఒక యూజర్ ని క్రియేట్ చేసి అతనికి యాక్సెస్ ఎలా ఇవ్వాలో చూడొచ్చు మనం. సో ఇప్పుడు మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారండి, వీ హ్యావ్ ఓన్లీ 1 యూజర్. సో నాకు ఒక యూజర్ కావాలండి, సో దట్ విల్ బి డెవలపర్కి ఒక యూజర్ క్రియేట్ చేసి ఇవ్వాలి. ఐ విల్ క్రియేట్ ఏ యూజర్ డెవ్. నేను డెవ్ అని ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నానండి, dev@gmail.com, and I will create a user. సో ఇప్పుడు నేను యూజర్తో లాగిన్ అయ్యి చూస్తానండి, వెదర్ ఐ విల్ ఏబుల్ టు లాగిన్ అన్నమాట. చూడండి, నేను అనానిమస్ రీడ్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి నాకు లాగిన్ అవ్వకపోయినా ఐఎమ్ ఏబుల్ టు వ్యూ దిస్.
ఐఎమ్ ఏబుల్ టు వ్యూ దిస్. ఇప్పుడు నేను లాగిన్ అవుతానండి. బట్ ఐ కాంట్ కాన్ఫిగర్ అనే ఆప్షన్ ఉందో లేదు చూద్దాం. Yeah, I have admin pro credentials. I have an admin credentials. So ఇప్పుడు నేను లాగ్అవుట్ అవుతానండి. Again I will log in with admin credentials. సో ఇప్పుడు మనకి లాగ్అవుట్ అయినా మనకి పైప్లైన్స్ కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయంటే I will go to manage Jenkins, configure system. I think not here. Global security లో ఉంటుందండి ఇక్కడ ఉన్నది. Not here. Manage Jenkins. సెక్యూరిటీలోనే కదా యూజర్స్ లాగిన్ అవ్వాలా వద్దా అనేది, ఎవరు లాగిన్ అవ్వాలి ఎవరు లాగిన్ అవ్వద్దు అనేది ఉంటుంది. చూడండి, గ్లోబల్ సెక్యూరిటీలో అలౌ అనానిమస్ రీడ్ యాక్సెస్ అనేది ఇచ్చాను, అందుకనే నాకు అలా వర్క్ అయింది. ఐ కెన్ వ్యూ ఇట్ ఈవెన్ ఆఫ్టర్ లాగింగ్ ఇట్. సో ఇప్పుడు నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. నాకు ఏంటంటే ఆ యూజర్కి ఫుల్ పర్మిషన్స్ వచ్చేసాయి. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ వాంట్ టు రిస్ట్రిక్ట్ దట్ పర్టికులర్ యూజర్. అప్పుడు ఏం చేస్తానంటే నేను మ్యాట్రిక్ బేస్డ్ సెక్యూరిటీ యూజ్ చేసుకొని ఇప్పుడు ఏ యూజర్ క్రియేట్ చేశాను, డెవ్ అనే యూజర్ క్రియేట్ చేశాను. ఐ విల్ యాడ్ దట్ డెవ్ యూజర్. చూడండి, డెవ్ అనే యూజర్ ఉన్నాడు. సో అతను అడ్మినిస్ట్రేటర్ కాదు, ఓన్లీ రీడ్ మాత్రమే ఉండాలి. జస్ట్ వ్యూ అండ్ ఈ జస్ట్ రీడ్ మాత్రమే ఉండాలి, రీడ్ పర్మిషన్స్. ఇంకేమున్నాయి మనకి, ఇక్కడ ఒక రీడ్ ఉంది. I can view only these permissions he should have. I'll save it. సేవ్ చేశానండి, ఆ యూజర్కి అదే పర్మిషన్స్ ఉన్నాయి. లెట్స్ సీ డెవ్. చూడండి, ఇప్పుడు నేను లాగౌట్ చేశాక నాకు పైప్ లైన్స్ కనిపించట్లేదు. అలో అనానిమస్ రీడ్ యాక్సెస్ అనేది రిమూవ్ చేశాను, అందుకని కనిపించట్లేదు. చూడండి, నాకు రిస్ట్రిక్షన్స్ వచ్చేసాయి. చూడండి, నేను ఒక ఫ్రీ స్టైల్ జాబ్ ఓపెన్ చేశాను, నాకు కాన్ఫిగర్ అని ఒక ఆప్షనే లేదు. I was being restricted. I can just view the changes or builds మాత్రమే నేను చెక్ చేసుకోగలను. I can't do anything. Build information, console output మాత్రమే. సో ఈ యూజర్ ఏంటంటే, యూజర్తో నేను క్రియేట్ లైక్ ఐ కాంట్ ఎడిట్ ఆర్ ఐ కాంట్ డిలీట్ ఎనీ పైప్ లైన్ అండ్ జస్ట్ వ్యూ ఐ కెన్ వ్యూ ఇట్. ఇప్పుడు నేను ఫుల్ అడ్మిన్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను యూజర్కి. సో నేనేం చేస్తాను, మళ్ళీ అడ్మిన్ పర్మిషన్స్ ఎక్కడికి వెళ్తాను, గ్లోబల్ సెక్యూరిటీలోకి వెళ్ళి పర్మిషన్స్ ఇస్తాను పర్టికులర్ యూజర్. ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ. నేను ఒక యూజర్ని క్రియేట్ చేశానండి. ఎలా యూజర్స్ క్రియేట్ చేసుకున్నాక నేను కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలోకి వచ్చి ఇక్కడ స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ అని ఉంది. ఇక్కడ నా యూజర్ని యాడ్ చేశాను. అయితే నాకు ఇక్కడ ఫుల్ పర్మిషన్స్ లేవు, ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఉంది. నేను ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫుల్ ఓవరాల్లో చూడండి, ఓవరాల్లో మనకి అడ్మినిస్ట్రేటర్ అని ఒక సెక్షన్ ఉంది. అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేస్తే ఫుల్ పర్మిషన్స్, వీఆర్ గెటింగ్ ఫుల్ పర్మిషన్స్. ఐ విల్ అప్లై దిస్ అండ్ ఐ విల్ సేవ్ దిస్. సేవ్ చేశానండి, ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఐ విల్ లాగ్అవుట్ దిస్ అండ్ సో డెవ్ అనే యూజర్తో లాగిన్ చేస్తాను మనం. సో ఇప్పుడు నాకు ఫుల్ పర్మిషన్స్ వచ్చాయో లేదో చెక్ చేద్దాం. I can see all these options. I can create new item. నేను ఫ్రీ స్టైల్ జాబ్ ఓపెన్ చేస్తాను. చూడండి, నాకు ఇక్కడ బిల్డ్ నౌ, కాన్ఫిగర్ అనే ఆప్షన్స్ కూడా కనిపిస్తుంది. సో అలా ఫుల్ పర్మిషన్స్ రావడం వల్ల మనకి యూజ్ ఉంది. సో ఐఎమ్ లాగింగ్ అవుట్. admin. So admin is the main credentials. We'll go to manage Jenkins. ఇప్పుడు నేను ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆ యూజర్కి ఫుల్ పర్మిషన్స్ అనేవి రివోక్ చేద్దాం. ఏం చేస్తాను, ఐ విల్ రిమూవ్ దిస్. ఈ పర్మిషన్ ఉంటే చాలని చెప్పేసి అప్లై చేస్తాను. ఒకవేళ ఏ యూజర్ కైనా యాక్సెస్ కావాలి అనుకుంటే లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలరు. లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్, అందుకని అలా ఆప్షన్ ఇచ్చాడు.
Okay, any doubts guys about creating the users, providing the access? No. Okay. నెక్స్ట్ మనం ఏదైనా జెన్కిన్స్ లెవెల్లో కొన్ని టెస్టింగ్ టీమ్ వాళ్ళకి స్క్రిప్ట్స్ ఉంటాయి. వాళ్ళు స్క్రిప్ట్ రన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జెన్కిన్స్ అడ్మినిస్ట్రేటర్ అలో చేస్తేనే రన్ చేసుకోవచ్చు. ఇన్ ప్రాసెస్ స్క్రిప్ట్ అప్రూవల్ అని. సపోజ్ మీరు ఎక్కడైనా పైప్ లైన్ లో ఎక్కడైనా అప్రూవల్స్ కోసం అప్రూవ్ చేస్తేనే పైప్ లైన్ స్క్రిప్ట్స్ రన్ అవ్వాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు స్క్రిప్ట్ అప్రూవల్ అప్పుడు అప్రూవ్ చేస్తేనే అవుతుంది. ఇట్స్ లైక్ ఏ డిఫరెంట్ సినారియో అనేది ఒక సినారియోలో యూజ్ చేస్తారు. బట్ స్క్రిప్ట్ అప్రూవ్ చేసి రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్, మన జెన్కిన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్. సో నా జెన్కిన్స్ సర్వర్లో ఏమేమి ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, సో అసలు వాల్యూస్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అనమాట. సో మన జెన్కిన్స్ సర్వర్ యూసేజ్ ఎలా ఉంది, మెమరీ యూసేజ్, జస్ట్ మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. నథింగ్ వీ కెన్ డూ విత్ దిస్. సిస్టమ్ లాగ్స్, మన సిస్టమ్ లాగ్స్ కానీ మన జెన్కిన్స్ యూటిలైజేషన్, జెన్కిన్స్ వర్షన్, యూ కెన్ జస్ట్ నో ద సిస్టమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. మనం బ్యాకప్ తీసుకోవాలంటే ట్రబుల్ షూటింగ్ సినారియోలో మనం చేసుకోవచ్చు. మేనేజ్ ఓల్డ్ డేటా ఏమైనా ఉంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఓల్డ్ డేటా. అంటే ఓల్డ్ డేటా అంటే మనం బ్యాకప్ తీసుకొని ఆ జెన్కిన్స్ బ్యాకప్ తీసుకొని బ్యాకప్ ని మేనేజ్ చేసుకోవడానికి ఓల్డ్ డేటా అంటాం. యూ హ్యావ్ ఎనీథింగ్. నెక్స్ట్ మనం బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసుకోవాలి, మన కాన్ఫిగరేషన్ ని రీలోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. డిస్కార్డ్ ఆల్ ద లోడెడ్ డేటా ఇన్ ద మెమరీ అండ్ రీలోడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది ఫైల్ సిస్టమ్. సో మనకి ఏమన్నా బ్యాకప్ ఉంటే ఆ బ్యాకప్ నుంచి మనం మన కాన్ఫిగరేషన్ అనేది రీలోడ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. జెన్కిన్స్ CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మన జెన్కిన్స్ ని కమాండ్ లైన్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ లైక్ డిఫరెంట్ సినారియో. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా మనం ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, కమాండ్స్ ఏంటి. బట్ యూజువల్లీ వీ డోంట్ ప్రిఫర్ దిస్ కమాండ్ లైన్, లైక్ ఇట్స్ బిగ్ టాస్క్. సో మనకి UI బేస్ ద్వారానే కనెక్ట్ అవుతాం అసలు అయితే. క్లిక్ ఆన్ మేనేజ్ జెన్కిన్స్. సో ఒక స్క్రిప్ట్ రన్ చేయాలి ఒక జెన్కిన్స్ లెవెల్లో. ఆ స్క్రిప్ట్ రన్ చేయడానికి మనకి స్క్రిప్ట్ కన్సోల్ అన్నది ఉంది. టెస్టింగ్ టీం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఒక 1 లైన్ స్క్రిప్ట్ ఇచ్చి మనం ఇక్కడ ఆ స్క్రిప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి మనం ఇక్కడ రన్ చేసుకుంటాం. వాళ్ళకి ఏమైనా కాన్ఫిగరేషన్ కానీ ఏదైనా రన్ చేసుకోవడానికి, ట్రబుల్ షూట్ చేసుకోవడానికి. ప్రింట్ ఎల్ఎన్, ఇక్కడ చూడండి ప్రింట్ ఎల్ఎన్ అనే కమాండ్ ఇచ్చాడు. చూడండి, టైప్ ఇన్ ద గ్రూవీ స్క్రిప్ట్, ఎగ్జిక్యూట్ ఇన్ ద సర్వర్. జెన్కిన్స్ సర్వర్ లో ఎగ్జిక్యూట్ అవుతుందండి మీరు ఏదైనా కమాండ్ రన్ చేస్తే. యూజ్ ద ప్రింట్ ఎల్ఎన్ కమాండ్ టు సీ ద అవుట్పుట్. సో ఐ విల్ రన్ దిస్. నేను కమాండ్ పాస్ చేస్తాను, రన్ చేస్తాను. మనకి జస్ట్ అవుట్పుట్ వస్తుందండి అంతే. విల్ గెట్ ద రిజల్ట్ వెదర్ వీఆర్ గెటింగ్. ఏదైనా స్క్రిప్ట్ జెన్కిన్స్ సర్వర్ లో రన్ చేయాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షట్ డౌన్ చేసుకోవాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు షట్ డౌన్ దిస్ జెన్కిన్స్ సర్వర్, యూ కెన్ షట్ డౌన్. ఎందుకు ప్రిపేర్ అంటే లైక్ మీరు డైరెక్ట్ గా వెళ్ళి స్టాప్ చేస్తే, VM స్టాప్ చేస్తే కొన్ని పైప్ లైన్స్ ఏమైనా రన్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆ పైప్ లైన్స్ ఎఫెక్ట్ అవుతుంది, సో కరప్ట్ అవ్వచ్చు. సో కూల్ గా షట్ డౌన్ అవ్వడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. సో రీజన్ ఫర్ షట్ డౌన్ మీరు ఏం మెన్షన్ చేయొచ్చు. ఐ కెన్ షట్ డౌన్ దిస్, ప్రిపేర్ ఫర్ షట్ డౌన్. సో గోయింగ్ టు షట్ డౌన్ అని చెప్పేసి అంటుంది. I will cancel this because I don't want to do that, but we can shut down this. సో ఒక జెన్కిన్స్ సర్వర్ ని స్మూత్ గా షట్ డౌన్ చేసుకోవడానికి వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్ మనకి షట్ డౌన్, ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ అని ఒక ఆప్షన్. ఓకే, సో ఇందులో చాలా ఇంపార్టెంట్వి ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ చేసేవి కాన్ఫిగర్ సిస్టమ్, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్, మేనేజ్ జెన్కిన్స్ అండ్ నోట్స్. సో సింపుల్ గా చెప్పాలంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్, సెక్యూరిటీ మాత్రమే బాగా యూజ్ చేస్తామండి, అండ్ నాట్ దిస్ టూ. సో సిస్టమ్ కాన్ఫిగరేషన్, సెక్యూరిటీ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? అండ్ యూజర్స్ క్రియేషన్,
యూజర్కి రీడ్ యాక్సెస్ ఇవ్వడం ఎలా, అడ్మినిస్ట్రేషన్ పార్ట్ చూడండి ఒకసారి. నేను ఇప్పుడు యూజర్ ఎలా క్రియేట్ చేస్తున్నా అలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ జెన్కిన్స్ గైస్.